ఓకే. అంటే ఇంకా ఫ్యూచర్‌లో ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పటి వరకు అయితే ఇలా ఉన్నారు. ఇది చేస్తూ జర్నీ ఇలా వెళ్దాం అనుకుంటున్నారు అని ఏమైనా ఉందా? నేను ఇప్పటి వరకైతే నేనేం ఆలోచించుకోలేదు. గో విత్ ఫ్లో. హ్మ్. హుహు. గో విత్ ఫ్లో అలా వెళ్ళిపోదాం. అలాగే ఎలా వెళ్ళిపోతాను. జరిగితే అలా జరగనివ్వండి. జరిగినాయి. హ్మ్. చాలా పెయిన్ అయితే నాకు హ్మ్. చెప్పలేను. కానీ ఏదో ఉంది మనసులో అది బయటికి రావట్లేదు. ఎందుకో రానివ్వట్లేదు. ఆ స్మైల్ అడ్డదని చారి గారు. నేను కూడా అడగలేకపోతాను ఎంత క్యూట్‌గా నవ్వుతుంటే. అమ్మో! సో, అంటే నార్మల్‌గా సినిమాల్లోకి ఎళ్ళాలి, ఇలాంటి ఆ! క్యారెక్టర్‌లు చేయాలి అని అనుకుంటారు కదా! పోనీ ఓకే. ఒకటో, రెండో మనం వెళ్ళే క్రమంలో తగులుతుంటాయి. అది కామన్. బట్ అందువల్ల ఇండస్ట్రీని మనం బ్యాడ్ అనుకోకూడదు కదా! బ్యాడ్ సో, అనుకోకూడదు. అంటే కొందరు యాహ్! ఇప్పుడు సినిమాల్లోకి ఎళ్ళాలని ట్రై చేస్తున్నారా? చేస్తున్నాను. హ్మ్. బట్ సో, రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. హ్మ్. రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు. ఏం రావట్లేదు. ఏమైనా ఆడిషన్‌కి ఏమైనా ఎళ్లారా? లేదు. హ్మ్. సరే ఓకే. దాన్ని పక్కన పెడితే ఇన్‌స్టా వరకు వస్తే ఇన్‌స్టాలో ఒక 1,00,000 అది 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారంటే హ్మ్. వాళ్ళు నెలలో లక్షలు సంపాదిస్తారని ఒక టాక్ అయితే బయట ఉంది. అది వేరేది అది. నా నవి యాప్ ప్రమోషన్స్. సంథింగ్ ఏదో. ప్రమోషన్స్ అవన్నీ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ ఉన్నోళ్ళందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తారని నాకైతే ఒక 2 వచ్చాయి అంతే. ఎంత? వైసీపీ నుంచి, టీడీపీ నుంచి అయితే వచ్చాయి గానీ ఇంకేం రాలేదు. ఇప్పుడు ప్రమోషన్‌లు అంటే ఇవేనండి. సో, అంతే ఇంకేం రాలేదు. మీరు మంచోళ్ళండి. ఇవతల వైసీపీ వచ్చింది. ఇవతల టీడీపీ నుండి వచ్చినాయి. 2 దగ్గరలు తీసుకొని ఒక వీడియో ప్రమోట్ చేసుకుంటాను. అంతే. అంటే జనరల్‌గా నార్మల్ ప్రమోషన్‌లు వస్తాయని మూవీ ప్రమోషన్‌లు అవ్వచ్చు. సో, మిగతా ప్రమోషన్‌లు వస్తాయి. ఎక్కువగా మనీ వస్తదని విన్నా. వెంటనే చాలా మందిని చూసా. సో, మీ వరకు అలాగ ఎవరు రాలేదా? నా వరకైతే రాలేదు. అయ్యో! మీ నా ఐడీ ఇంకా ఎళ్ళలేదు కదా వాళ్ళ వరకు. నా వరకైతే రాలేదు. బట్ చాలా మందికి వస్తున్నాయి. నా ఫ్రెండ్స్‌కి కూడా వస్తున్నాయి. బ్రాండ్ ప్రమోషన్‌లు ఇవన్నీ వస్తాయంట. హ్మ్. దానివల్ల ఎక్కువ మనీ వస్తదని విన్నా. అవును వస్తుంది. మరి రాలేదు మనకి? మనకు రాలేదు. వస్తే నాకు చెప్పండి. మీకు షేర్ చేసుకుందాం. మీకు ఇచ్చేస్తాను. షేర్ చేసుకుందాం. అంతా వద్దులేండి. సగం సగం షేర్ చేసుకుందాం. ఓకే. సో, అంటే లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది. అంటే మీరు సో, నాకుంది. నేను చంపేసుకున్నా ఆ డ్రీమ్‌ని. చంపారా ఇప్పుడే? చంపేసుకున్నా ఆ డ్రీమ్‌ని. అయిపోయింది. ఖతం హో గయా. ఖతం. ఇప్పుడు అది చెప్పండి ఒకసారి చూస్తా. కొంచెం నీలోసి పాలోసి వాళ్ళు పెరుగుతదేమో చూద్దాం. సో, ఏంటి అసలు? నేను ఒక యాక్టర్‌ని అవుదాం అనుకున్నాను. హ్మ్. వెళ్ళాను. అక్కడ అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను. హ్మ్. అండ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాను. అవునా? హ్యాండ్ కట్ చేసేసుకొని ఇంకా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. అండ్ మమ్మీ వాళ్ళంతా ఏడుస్తూ, "నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా నాకు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అది కాకపోతే ఇంకోటి వస్తుంది. నువ్వు ఎందుకు బాధపడతావు? వెయిట్ చేయి అన్నీ ఆ దేవుడే చూస్తాడు. వెయిట్ చేయి" అని చెప్తూ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది మా అమ్మ. హ్మ్. లేదంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని. ఆ పెయిన్‌కి ఏమంటారు వీళ్ళు బయట మాటలు, "నువ్వు రా ఈడకి" అనేది అదంతా అసలు నా వల్ల కావట్లేదు వినడానికి. హ్మ్. అంటే ఇంకోటి పేరెంట్స్‌కి గూడా అంటే ఇప్పుడు కొడుకనుకో ఎలా తిరిగినా వాడొక సమాధానం చెప్పుకుంటాడో, లేకపోతే ఎళ్ళిరా నా కొడుకుని అడుక్కోరా అని ఈళ్ళు అంటారు. బట్ కూతురనేసరికి నలుగురు చెప్పే మాటలనేవి కొంచెం గట్టిగా తగులుతాయి. సో, మీ మమ్మీ గారు ఎలా వద్దు నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తదమ్మ. హ్మ్. సో, నేనేం చేసినా గానీ ప్రతీది అమ్మకి చెప్పే చేస్తా. హ్మ్. సో, ఎప్పుడైనా ఆపేయమ్మా ఎందుకు మనకివి అని అనలేదా? అనలేదమ్మ. సపోర్ట్ చేసింది. "నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు. హ్మ్. నేనున్నా వెనక. నీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చేయి. హ్మ్. నీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చేయి. నీకు ఆ రాత రాసి పెట్టుంటే అది జరుగుతది. హ్మ్. లేదనుకుంటే మన బతికింతే" అంటది ఒకటే మాట. జనరల్‌గా ఏంటంటే ఎక్కువగా మనకి ఒక ఊత పదం అంటారు. ప్రపంచంలో ఈ నలుగురు ఉంటారు. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు, ఇరుగురు. ఆ నలుగురు మీకు ఎప్పుడైనా తగిలారా? తగిలేరు. భలే చెప్తాను సరే. తగిలారు. తగిలేరు. ఆ! సో, ఏమనాలి మీరప్పుడు రియాక్ట్ ఎలా ఇచ్చేవాళ్ళు ఆళ్ళకి సమాధానం? నేను ఒకటే చెప్పా. నా లైఫ్ నేను చూసుకుంటున్నాను. నేను తిండి కోసమే చేస్తున్నాను. నేనేమి ఇది చేయట్లేదు నేను. హ్మ్. నేను మా అమ్మని చూసుకోవాలి. నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి. నాకంటే ఎవరు లేరు మగ దిక్కు. హ్మ్. నేను ఇదే చేసుకుంటా. మీకు నచ్చితే చూడండి. లేదంటే లేదు. హ్మ్. సార్ సో, వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్‌గా ఆళ్ళకిచ్చేసారు. చేశా. వాళ్ళు మూసుకొని ఉన్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైమ్‌ని అయితే ఇచ్చారు. అండ్ నిజంగా చెప్తున్నా మీ స్మైల్ అయితే నిజంగా బావుంది. అమ్మో! అండ్ కష్టాలనేవి ప్రతి ఒక్కరికి కామన్. ఎవరికైనా లేకపోతేనే బోర్ కొడుతది లైఫ్. సో, అలాంటివన్నీ పక్కన పెట్టుకోకుండా సో, పక్కన పడేసి ఇండస్ట్రీలో మీకు తగిలింది ఒకడే. ఇంకా చాలామందున్నారు. గట్టిగా ట్రై చేయండి. మంచి స్టేజ్‌కెళ్తారు. మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఎప్పుడు? యాక్టర్‌గా అయ్యాక. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది థాంక్స్. బెస్ట్.
సో చూసారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్.